ఈ వారణావతంలోకి ప్రవేశించిన తల్లిని సోదరుల్ని భీముడు ఎంత గొప్పవాడు చూడండి. తన భుజాల మీద పెట్టుకొని అడవిలోకి క్షేమంగా తీసుకొని వచ్చాడు. కుంతికి నీళ్లు కావలసి వచ్చింది, దాహం. భీముడు వెళ్ళి నీళ్లు తెచ్చేసరికి వాళ్ళంతా నిద్రపోయారు. భీముడు కూడా దుఃఖపడ్డాడు, వాళ్ళ దాహం తీర్చాడు. ఇంతలో హిడింబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడి యొక్క చెల్లెలు అందమైన వేషధారణలో వచ్చి భీముణ్ణి మోహించింది. పెళ్లాడమని అడిగింది. భీముడు అంగీకరించలేదు. అన్నకు పెళ్లి చెయ్యకుండా పెళ్లి చేసుకుంటే ఏమంటారు తెలుసా? వాడికి ఒక టర్మినాలజీ ఉంది. అన్నయ్యకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న వాణ్ణి పరివేత్త అని పిలుస్తారు. ఇది భారతం టర్మినాలజీ. వాణ్ణి పరివేత్త అని పిలిచారు. అతను అపాంక్తేయుడు, అంటే అటువంటి వాడిని పంక్తిలో కూర్చుండబెట్టుకొని భోజనం చెయ్యకూడదు. ఎంత గొప్ప ధర్మం చూడండి. ఇటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి నేను చేసుకోను అన్నాడు భీముడు. ఇంతలో పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ హిడింబాసురుడు వచ్చాడు. నేను భక్షించాలని వస్తుంటే నువ్వు పెళ్లాడుతావా అని చెల్లెలి మీద కేక వేశాడు. హిడింబి భీముణ్ణి అడిగింది, నీవు అనుమతిస్తే మిమ్మల్ని అందరినీ నేను సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను. కుంతి మిగతా పాండవులు ఇంకా నిద్రలోనే ఉన్నారు. భీముడు అంగీకరించలేదు. హిడింబాసురుడితో తలబడ్డాడు. ఆ హిడింబాసురుడిని మొత్తానికి ఒక్క గుద్దు చంపాడు భీముడు. ఆ పోరాటంలోనే కుంతి పాండవులు నిద్ర లేచారు. రాక్షసుడు చనిపోయిన తర్వాత హిడింబి అక్కడే ఉంది. ఆవిడ అసలు పేరు సాలకటంకిట. ఆవిడ త్రికరణ శుద్ధిగా భీముణ్ణి ఇష్టపడ్డది. కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కాళ్లకు దండం పెట్టింది ఆవిడ. అప్పుడు ప్రేమను అంగీకరించమని కోరింది. భీముడు ఒక నియమం పెట్టాడు. ఏమని? నువ్వు సంతానం కావాలి అని నాతో వివాహం కోరుకుంటున్నావు కాబట్టి నీకు సంతానం కలిగేంత వరకే నేను నీతో పాటు ఉంటా. హిడింబి సరి అంది. అక్కడికి దగ్గరలో శాలిహోత్రం అనేటువంటి ఒక వనంలో మీరు ఉంటే మంచిది అని హిడింబి పాండవులను అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ ఆహ్లాదకరమైనటువంటి పర్వత ప్రాంతాల్లో భీముడితో కలిసి విహరించింది. సద్యో గర్భం ద్వారా హిడింబికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే ఘటోత్కచుడు. మహాభారత యుద్ధానికి ఒక పాత్ర. ఘటోత్కచుడు పుట్టినాడు. మాయాబజార్ సినిమా అప్పుడే పుట్టింది. ఒక ఘటోత్కచుడిని పెట్టుకొని చూడండి. ఘటోత్కచుడు మహాబలశాలి. అలా పుట్టిన వాడిని చూచాట భీముడు. వాడు వచ్చి తండ్రికి దండం పెట్టి, నాన్న ఏమిట్రా అన్నట్ట, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తా, నీ ముందుంటా అన్నట్ట. తల్లి కోసం మాట ఇచ్చిన కొడుకులను ముగ్గురి గురించి మనం చెప్పుకున్నాం. కానీ తండ్రికి మాట ఇచ్చినటువంటి మొట్టమొదటి కొడుకు, నాన్న నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తా అని చెప్పినటువంటి కొడుకు చరిత్రలో ఘటోత్కచుడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానన్నా అన్నట్ట. ఆ తర్వాత వ్యాసుల వారు వచ్చారు ఎక్కడికి. ఏకచక్రపురం అనేటువంటి గ్రామంలో మీరు కొన్ని రోజులు బ్రాహ్మణ వేషాల్లో ఉండటం మంచిది అన్నాడు. విప్రుల వేషంలోనే భిక్షాటన చెయ్యవచ్చు కాబట్టి వేషాలు వేసుకున్నారు. పాండవులు ఒక బ్రాహ్మణ కుటుంబంగా పరిచయం చేస్తూ మరొక్క ఇంట్లో ఆశ్రయాన్ని పొందినారు. నిత్యం ఉపనిషత్తుల అధ్యయనం కొనసాగించినారు. ఒక రోజున వాళ్ళ ఇంట్లో యజమాని భార్య ఏడుస్తూ కుంతీదేవికి కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అంటే ఇక్కడ బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ ఊరి మీద పడి తింటున్నాడు, ఇవాళ మా వంతు వచ్చింది అని చెప్పింది. వెంటనే కుంతి, నాకు 5 కొడుకులు ఉన్నారులే, మా రెండో వాడు కొద్దిగా గట్టిగా ఉన్నాడు, వాడిని పంపిస్తాడే, వాడి వాళ్ళ వెళ్తాడులే. అయ్యో నా కోసం నువ్వు త్యాగం చేస్తావమ్మా, ఏం పర్వాలేదమ్మా, నా కొడుకు గట్టివాడు, వాడు వెళ్తాడులే. మొత్తానికి భీముడు బండి మీద ఆహారం పెట్టుకొని బకాసురుడి దగ్గరికి వెళ్ళి వాణ్ణి చంపి ఆ ఊరికి
రక్షణ కలిగింపజేసినారు. మంచి వాళ్ళుంటే ఊరు బాగుపడుతుంది అని చెప్పడానికి పంచపాండవులు చేసిన మొట్టమొదటి పని, ఆ పని ఏకచక్రాపురాన్ని బాగుపరిచారు. వాళ్ళకు పీడపోయింది. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే దేశ దేశాలు తిరిగేటువంటి ఒక పర్యాటకుడు ఆ ఊరికి వస్తాడు. పాండవులు అతడికి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు ఒక విశేషం చెప్పారు. స్వామి, ఇప్పుడు నేను పాంచాల దేశం గురించి వస్తున్నాను. ఈ దక్షిణ పాంచాల దేశాన్ని యజ్ఞసేనుడనే రాజు పరిపాలన చేస్తున్నాడు. అతనికి దృష్టద్యుమ్నుడనేటువంటి ఒక కొడుకున్నాడు. యజ్ఞసేన అనే ఒక కుమార్తె ఉన్నది. ఆ యజ్ఞసేననే ద్రౌపది అంటారు. ఆవిడకు స్వయంవరం ప్రకటించారు. అది తప్పకుండా మీరు వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. అక్కడికి వ్యాసుల వారు వచ్చారు. వెంటనే వ్యాసుల వారు అన్నారు, ఇక్కడ ఉన్నది చాలు, మీరు పాంచాల రాజు యజ్ఞసేనుడి యొక్క కుమార్తె స్వయంవరం ప్రకటించబడ్డది, అక్కడికి వెళ్ళారు. ద్రౌపది, ఆవిడ పేరెవరు? ద్రౌపది కాదు. ఆవిడెవరు? ద్రౌపది ఒక పరాశక్తి. ద్రౌపది ఒక మహాశక్తి. ద్రౌపది సర్వరాక్షస సంహారం కోసం ఆవిర్భవించినటువంటి జగజ్జనని. త్రేతాయాం జానకీ శక్తి, త్రేతాయాం జానకీ శక్తి, ద్రౌపదీ ద్వాపరే యుగే. త్రేతాయుగంలో రావణాసుర సంహారం కోసం సీతమ్మ పుట్టింది. ద్వాపర యుగంలో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడైన దుర్యోధనాది సంహారం కోసం పరాశక్తే ద్రౌపది రూపంలో పుట్టింది. ఆవిడే మహాశక్తి. కాబట్టి అక్కడికి వెళ్ళండి. ద్రోణాచార్యుడి బాల్య స్నేహితుడు ఈ ద్రుపదుడు, కాబట్టి వెళ్ళండి అన్నారు. అప్పుడు బయలుదేరారు. బయలుదేరి మెల్లగా పాంచాల దేశంలో అడుగు పెడుతున్నారు. పాంచాల దేశం అంటే ఏంటి తెలుసా? పాంచాల దేశం అంటే తెలియదా? ఒకప్పటి పాంచాల దేశం ఇప్పుడు ఏమిటి తెలుసా? ఎవ్వరికి తెలియదా? సరే చెబుతున్నా వినండి. ఒకనాటి పాంచాల దేశమే ఈనాటి పంజాబ్. గుర్తుపెట్టుకోండి, పంజాబ్. అందుకే అక్కడ మంచి ఒడ్డు, పొడవు, హైటు, వెయిటు మామూలు వాళ్ళు ఉంటారు. ఎంత పెద్ద ప్లాన్ అంటే ఇది. ఈ విదురుడు, వ్యాసుల వాళ్ళు, అంటే వ్యాస భగవానుడు చెప్తాడు. ఎందుకు? ఇప్పుడు పంచపాండవులకు సపోర్ట్ కావాలి. అత్తారింటి సపోర్ట్ ఎన్ని ఉన్నా అల్లుడికి అత్తారింటి సపోర్టే వేరు, ఆ కిక్కే వేరు. అంతేనా? వీడు కూడా అంతే. ఈ పక్షి ఎప్పుడు అడిగినా మా అత్తారింటికి పోతున్నా అని చెప్పడమే యావత్ జీవితం. ఒక్కనాడు కూడా మామ ఇంటికి పోతున్నా అన్నాడు. ఎందుకంటే అల్లుడికి అత్త మీద ఉన్న ప్రేమ. ఆవిడ పెడుతుంది, ఆవిడే బిడ్డ కోసం. అందుకే చూడండి, ఒక్కనాడైనా ఎప్పుడైనా నిజంగా చెప్పండి, ఎవ్వడైనా అత్తారింటికి పోతున్నా అంటారా, మామ ఇంటికి పోతున్నా అంటారా? ఈ మామ పనికిరాడు ఎప్పుడు కూడా. ఏం చేసినా చక్రం తిప్పేది ఎవర్రా అంటే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా అత్తే. అందుకేనేమో మన తెలుగునాట ఒక ఆచారం వచ్చింది. పిల్లలకు మొదటి మాట చెప్పరు, అత్త అనరా అత్త అనరా అత్త అనరా. వీడి దుంపదిగా అమ్మాను అని చెప్పరు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా అత్త 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 అంటే చిన్నతనం నుంచే అత్తను కాకాబెట్టడం ఎలాగో బాగా తెలిసిన తెలుగునాడు, తెలుగు రాష్ట్రం. ఇప్పుడు పంచపాండవులకు అత్తారిల్లు దొరకబోతోంది. అది పాంచాల దేశం.
పంజాబ్, అక్కడికి ప్రయాణం.